నా ప్రియమైన సహోదరా సహోదరి, మీరు ఎప్పుడైనా కోల్పోయినట్లున్నారా? ఒంటరిగా ఉన్నారా? ఆ చెరులో గొర్రెలాలా ఉన్నారా? ఈరోజు ఎవరో మీ పేరును పిలుస్తున్నారు. నేను మంచి కాపరి. ఇది యేసు చెప్పిన మాట. శక్తివంతుడిగా కాదు, బలిచేసుకునే ప్రేమికుడిగా. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తాడు. జీతగాడు వస్తాడు, ప్రమాదం చూస్తే పారిపోతాడు. ఆయనకు గొర్రెలంటే ప్రేమ లేదు. కాని యేసు, ఆయన నిలుస్తాడు. ఆయన పోరాడతాడు. ఆయన మిమ్మల్ని రక్షించేందుకు తన ప్రాణాన్ని ఇస్తాడు. ఆయన తన గొర్రెలకు తెలుసు. ఆయన గొర్రెలు ఆయన స్వరం వినగానే పరుగున వస్తాయి. నా వద్ద ఇతర గొర్రెలు కూడా ఉన్నాయి. వారు ఈ మందలోకి చెందలేదు. అయితే వారిని కూడా ఆయన పిలుస్తాడు. ఒక మంద, ఒక కాపరి ఉంటారు. నా ప్రాణాన్ని నేను ఇస్తున్నాను. తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారము ఉంది. ఇది త్యాగమేగాక విజయము కూడా. క్రీస్తు శిలువపై మరణించాడు. పునరుత్థానం ద్వారా జీవించి మనకోసం నిలబడ్డాడు. యూదులలో కొన్ని తర్కాలు, చర్చలు మొదలయ్యాయి. కొంతమంది చెప్పారు, ఆయనలో భూతబాధ ఉంది. ఇంకొంతమంది అన్నారు, ఈ మాటలు భూతబాధితుని మాటలు కావు. గుడ్డివారికి కన్ను తెరిచే శక్తి భూతానికుంటుందా? ఈరోజు కూడా కొంతమంది నమ్ముతారు. కొంతమంది తిరస్కరించుతారు. అయితే ఆయన ఇంకా పిలుస్తూనే ఉన్నాడు.